గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఈ మార్చి నెల అంతా ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని తెలియజేస్తున్నాను. మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కొన్ని యోగవంతమైనటువంటివే జరుగుతాయి. అనూహ్యముగా కొన్ని మార్పులు అనేటువంటివి జరుగుతాయి గాక నేను చెబుతున్నాను. ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి, రాహువు ఇక్కడే ఉండేటువంటి దాని వల్లను వీళ్ళకు వచ్చేటువంటి యోగాలను కొంతవరకు ఇబ్బంది కలగటం అనేటువంటిది జరుగుతుంది. ఏ ఇబ్బంది జరగకుండా ఉండదు కదా, తప్పకుండా కాసింత ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది. దానివల్లనే మానసికమైనటువంటి ఆందోళన పొందుతారు వీళ్ళు. ఆ ఆందోళన అధిగమించడానికి ఏమి చేస్తే మేలు అని ఆలోచనతో ఉంటారు గాక. సరే, బంధువులు రావటము, అందరూ కూడా సంతోషముగా గడపటము, కొంత ఖర్చు కావటము, రాబడి తక్కువైంది ఖర్చు ఎక్కువైంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. సరే, మరి బంధువులందరూ ఇంటికి వచ్చినప్పుడు సంతోషముగా గలగలా నవ్వుతూ చేసుకొని వెళతారు వీళ్ళు. అలాగే అనూహ్యమైనటువంటి పనులు కొన్ని చేసి ఇబ్బందులు పడేటువంటి దానికి ఉన్నది జాగ్రత్త వహించాలి వీళ్ళు. కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది గాక వీళ్లకు. విద్యార్థులకు యథావిధిగా అనుకూలముగానే ఉన్నది. కొంచెం బాగా కష్టపడి చదవాలి, చదివితే అప్పుడు మేలు జరుగుతుంది గాక వీళ్లకు. ఏది ఏమైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. కొంచెం వాయిదాల మీద వాయిదాలు పడి ఏదో వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది గాక. ఎందుకు, కొత్త సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉంది కాబట్టి ఇప్పుడు అప్లై చేసినా కొత్త సంవత్సరంలో ఓకే రావచ్చును వీళ్ళకు వెళ్ళటానికి. అదొక మార్గం ఉంటుంది, చూసుకోవచ్చును. ఏదైనా వివాహాది శుభకార్యక్రమాలలో పాల్గొనడము ఆనందించదగ్గ విషయం. పలుకుతారు, వెళతారు వీళ్ళు, ఆనందిస్తారు, అక్కడ ఉన్న వాళ్ళని పలకరిస్తారు. తద్వారా ఒకరికొకరు సత్సంబంధాలు పెరుగుతాయి, దాంతోనే తృప్తి పడతారు గాక. వాళ్ళ ఈ మీనరాశి వాళ్ళ యొక్క పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చింటే బాగుండునే మా వాడికి అని ఆలోచన చేస్తూ లోపల మదన పడుతూ ఉంటారు అనేటువంటిది సుస్పష్టం. గురుగారు, మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి మీనరాశి వారు? మీనరాశి వాళ్ళు పాటించాల్సినటువంటి రెమెడీ ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని ఆరాధించడం ఒకటి, నవగ్రహ పూజ చేసుకోవటము ఒకటి. రెండూ ప్రత్యేకంగా చేసుకున్నారంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక. ధన్యవాదాలు గురుగారు. జయోస్. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.